ఈ ఎపిసోడ్ ఒక సామాన్య ప్రజానీకం కోసం పాండవులు చేసిన గొప్ప త్యాగాన్ని మరియు భీముడి అజేయమైన బలాన్ని చాటి చెబుతుంది. పాండవులు బ్రాహ్మణ వేషంలో ఏకచక్రపురం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడింట ఆశ్రయం పొందుతారు. ఒకరోజు ఆ ఇంట్లో అందరూ ఏడవడం చూసి కుంతీదేవి కారణమడుగుతుంది. ఆ గ్రామం సమీపంలో బకాసురుడు అనే క్రూరమైన రాక్షసుడుంటాడు. ప్రతివారం ఒక బండి నిండా ఆహారం, 2 ఎద్దులు మరియు ఒక మనిషిని అతడికి ఆహారంగా పంపాలి. ఆ వారం ఆ బ్రాహ్మణుడి వంతు వస్తుంది. అది విని కుంతీదేవి, మీరు భయపడకండి, నా కుమారుడు భీముడు మీ బదులు వెళ్తాడు అని మాటిస్తుంది. భీముడు బండి నిండా ఉన్న ఆహారాన్ని రాక్షసుడి దగ్గరకు తీసుకెళ్తాడు. కాని రాక్షసుడు రాకముందే భీముడు ఆ ఆహారాన్నంతా తనే తినడం ప్రారంభిస్తాడు. అది చూసి కోపంతో ఊగిపోయిన బకాసురుడు భీముడిపై దాడి చేస్తాడు. ఇద్దరి మధ్య భూమి దద్దరిల్లేలా యుద్ధం జరుగుతుంది. చివరికి భీముడు బకాసురుణ్ణి నడుం విరిచి సంహరిస్తాడు. గ్రామం మొత్తం రాక్షస భయం నుండి విముక్తి పొందుతుంది. పాండవుల ఉనికి బయటపడకుండా వారు మళ్లీ ప్రయాణం సాగిస్తారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ప్లీజ్ సబ్స్క్రైబ్.